అందరికీ నమస్తే అండి. మీ అందరికీ ఒక శుభవార్త. మా జోసెఫ్ గారు అదే రావణ్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేను చెప్పే మాట కాదు. కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు ఉంటారు కదా! వాళ్ళ సోషల్ మీడియాలో అప్పుడే మొదలెట్టారు. ప్రశ్న రావణ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ చేస్తారు. చేయకుండా ఎందుకుంటారండి? వాడు మనం మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో అని ఆపేసి పెట్టుకున్నావా అని అడుగుతాడా? ఆడంతా ఆడి బతికంత. అలాంటి మాటలు మాట్లాడొచ్చా? పైగా ఇక్కడ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాధా మనోహర్ దాస్ని ఉద్దేశించి కొడకా గుర్తుపెట్టుకో 2029 నిన్ను వేసేస్తాం, నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం అంటే ఊరుకుంటారా? కేసులు నమోదు చేస్తారు. ఏమీ కాదు, ఒకసారి కేసు పెట్టి లోపలైతే లైన్లోకి వచ్చేస్తాడు. కాస్త అతి మాటలు తగ్గుతాయి, అతి పేలాపం తగ్గుతుంది. ఇష్టానుసారంగా మాట్లాడరు. 10 మందిని చూడంగానే పొంగిపోరా. వీళ్ళ దగ్గర ఉన్న జబ్బు ఏంటంటే మన ముందు 10 మంది నించున్నారు అనుకోండి, గడువులు మర్చిపోతాడు. ఇంకా నోట్ అంటే ఏం మాట్లాడుతాడు ఆడికి అర్థం పర్థం ఉండదు. ఇష్టానుసారంగా మాట్లాడితే కేసులు పెడతారా? ఎందుకు పెట్టరా? మళ్ళీ దానికి ఏడుపులే. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలో కడుపుకు అన్నం తిని ఏ ఎదవైనా సరే సమర్థిస్తాడు ఇట్రా. మేము అనొచ్చు అలాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నోట్లో అని చెప్పేసి అంటే బాగుంటుందా? సంస్కారం ఉండద్దా మనకి? అంటే మీకు మీరు ఒక 1,00,000 మందో 2,00,000 మందో సబ్స్క్రైబర్లు ఉంటే మీరేమైనా పెద్ద పోటుగాళ్ళా? మీరైనా పెద్ద వీరులేంట్రా? అంటే మీరు ఎవరినన్నా కానీ నోటుకు వచ్చినట్టు విమర్శించవచ్చు, కానీ మీ మీద కేసులు పెట్టకూడదు. స్టార్ట్ చేస్తారు చూడండి, ఇంకా సేపు అయితే ఏడుపులు. అరెస్ట్ అవ్వాలనే కోరుకున్నా నేనైతే. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వేశారంటే ఆ వార్త నిజమేనే అనుకుంటున్నా నేనైతే. అరెస్ట్ చేయాలి. ఒకసారి చెక్ చేశారనుకోండి చక్కగా సెట్ అయిపోతాడు. మళ్ళీ ఇలాంటి వేలాపన వేళ ఒక గంట నుంచి అదే వార్త, అదే సోషల్ మీడియాలో అవే పోస్టులు వేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు. అబ్బాయి అరెస్ట్ చేశారు, ఇది ఎక్కడ అన్యాయం? ఆడు మాట్లాడింది మాత్రం న్యాయపట్ట, ఆడి మీద కేసీ అరెస్ట్ చేస్తుంటే అన్యాయపట్ట. చూద్దాం, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకొక వీడియో మాట్లాడుకుందాం.